స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మనకు 2-3 చూసాం. ఇట్స్ వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఇది మనము సెకండ్ టాపిక్ విత్ ఇన్ సేమ్ డే మాట్లాడుతున్నాము. చాలా బాధాకరమైన విషయము. ఇద్దరు కూడా పిల్లలు. జశ్వంత్ అనే అబ్బాయిది బాచుపల్లిలో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోతానికి కారణం ఆన్సర్ షీట్లో రాస్తాడు ఆయన సూసైడ్ లెటర్. అంటే వీళ్ళకి రోజు ఎగ్జామ్స్ అవుతుంటాయి అనుకుంటా. ఇంటర్మీడియట్ కాలేజ్ ఏంటంటే రోజు టార్చర్ ఉంటుంది వీళ్ళతోటి. బట్ ఈ జశ్వంత్ విషయంలో మనం తీసుకుంటే కారణం వేరే ఉంది. యశ్వంత్ తల్లిదండ్రులకి నేను కండోలెన్సెస్ ఇస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం సమాజంలో ఉన్న అందరి తల్లిదండ్రులకి నేను సందేశం ఇచ్చేది ఏంటంటే, హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మనకు 2-3 చూసాం. ఇప్పుడు ప్రజెంట్ జశ్వంత్ గౌడ్ అని నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకున్నాం. ఏం సార్, ఎందుకు ఇలా జరుగుతుంది? అవును రవి గారు, ఇది మనం కనుక చూస్తే ఇది మనము సెకండ్ టాపిక్ విత్ ఇన్ సేమ్ డే మాట్లాడుతున్నాము. ఓకే. చాలా బాధాకరమైన విషయము. ఇద్దరు కూడా పిల్లలు, భవిష్యత్తు వాళ్ళే మన ఫ్యూచర్. పిల్లలే కదా భవిష్యత్తు, వాళ్ళే కదా మన ఫ్యూచర్. మన దేశానికైనా, రాష్ట్రానికైనా, మన కుటుంబానికైనా పిల్లలే కదా ఫ్యూచర్. జశ్వంత్ అనే అబ్బాయిది మనము కనుక డిస్కస్ చేసుకుంటే బాచుపల్లిలో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నట్టున్నాడు ఆయన, నిజాంపేటలోనో ఎక్కడో. సో ఇప్పుడు ఆ అబ్బాయి దీనికి కాలేజ్ దానికి ఏం సంబంధం లేదనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోతానికి కారణం ఏంటి అన్నది ఆన్సర్ షీట్లో రాస్తాడు ఆయన సూసైడ్ లెటర్. అంటే వీళ్ళకి రోజు ఎగ్జామ్స్ అవుతుంటాయి అనుకుంటా. ఓకే. ఈ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఏంటంటే రోజు టార్చర్ ఉంటుంది వీళ్ళతోటి. రోజు ఎగ్జామ్లు అవుతుంటాయి, రోజు ఎగ్జామ్లు అవుతుంటాయి. మళ్ళీ సాటర్డేలు ఎగ్జామ్లు, మళ్ళీ సండేలు ఎగ్జామ్లు. అసలు ఎగ్జామ్ లేని రోజు ఉండదు వీళ్ళకి. ఓకే. అదొక ప్రెషర్ డెఫినెట్లీ. బట్ ఈ జశ్వంత్ విషయంలో మనం తీసుకుంటే కారణం వేరే ఉంది. కారణం ఏంటి అంటే, జశ్వంత్ కుటుంబానికి ఇంకొక కుటుంబానికి, కామారెడ్డికి చెందిన వ్యక్తి అనుకుంటే ఈయన కామారెడ్డి నిజామాబాద్కు చెందిన వ్యక్తి. జశ్వంత్ కుటుంబానికి ఇంకొక కుటుంబానికి, వాళ్ళ రిలేటివ్సే ఇంకొక కుటుంబానికి ఏవో తగాదాలు వచ్చాయి. దానికి జశ్వంతే కారణం అని అనుకుంటున్నాడు ఆ జశ్వంత్. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటి అంటే, ఇదే రీజన్ వల్ల ఫ్యామిలీ ఇంతకుముందు చనిపోదాం అనుకున్నారు అని కూడా జశ్వంత్ ప్రకటించడం జరిగింది. ఇంకా నా వల్లే ఈ గొడవలు, నా వల్లే ఇంక ఈ సమస్యలు అని అనుకున్న జశ్వంత్ ఆ లెటర్లో, ఆన్సర్ షీట్ అనే లెటర్లో రాసి చనిపోతాం జరిగింది. ఓకే. ఓకే. ఇట్స్ వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఇందులో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, బేసిక్గా తల్లి కానీ తండ్రి కానీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు పిల్లలకి ధైర్యం చెప్పే ప్లేస్లో ఉన్నారు. ఓకే. ఒక తల్లి తండ్రి పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మీరు ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొంటాం తప్ప వేరే గో మీకు లేదు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, మీ వల్ల ఒకవేళ మీరే ధైర్యం కోల్పోయి మీరే మీ పిల్లల ముందు బతుకుదామా చచ్చిపోదామా అని డిస్కషన్ చేసుకుంటూ ఉంటే మీ పిల్లలు ఇంకా గజగజ వణుకుతారు కదా. అప్పులు రవి గారు, సమాజానికి అర్థం కాంది ఏంటి అంటే, సమస్యలు లేని కుటుంబం లేదు, అప్పులు లేని దేశమే లేదు. ఏ దేశానికైనా అప్పు లేకుండా ఉందా? ప్రతి దేశానికి అప్పు ఉంటుంది. మరి కుటుంబం అన్నాక కుటుంబ పెద్దకి అప్పు ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఉంటాయి అప్పులు అవుతాయి. ఆ తర్వాత దాన్ని ఎలా తీర్చుకోవాలో మళ్ళీ కూర్చొని కుటుంబంతో డిస్కస్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళచ్చు. అంతే తప్ప నాకు అప్పులు అయినాయి అని చెప్పి కన్న పిల్లల ముందే మీరు కూర్చొని, మీరు మీ భార్య కూర్చొని ఇట్లాంటి విషయాలు, లేకపోతే అప్పులే కానివ్వండి, అది గొడవలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ పిల్లల సమస్యలు, ఎటువంటి సమస్యనే కావండి, మీ పిల్లల ముందు కూర్చొని చేతులు ఎత్తేసి గజగజ వాళ్ళ ముందే వణికి ఇంకా మనకి చావే సడనేమేమో అని మీ పిల్లల ముందే మాట్లాడితే మీ పిల్లలు ఏమైపోతారు? మీ పిల్లల మానసిక స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోతారో మీకు అసలు ఐడియా ఉందా? ఒక్కసారిగా వాళ్ళు షాటర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రెక్కలు వచ్చి ఉండవు, సంపాదన తెలియదు, సమాజంలో ఎలా బతకాలో తెలియదు, వాళ్ళు కేవలం మీ పిల్లలు, మీ బిడ్డలు. మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. మీరు బాగోలేని మరో క్షణం వాళ్ళు కూడా బాగోరు. మీరు హాస్టల్లో మీ పిల్లల్ని వేసేసి ఇక్కడ నేను చచ్చిపోతా అంటే మీ పిల్లలు హాస్టల్లో బాగుంటారా? వాళ్ళు చచ్చిపోతారు. అర్థం చేసుకోండి. పేరెంట్స్కి చెప్తున్నాను నేను, తల్లిదండ్రులకు చాలా క్లియర్గా చెప్తున్నాను, సమస్యలు లేని కుటుంబాలు లేవు.
అప్పులు లేని దేశాలే లేవు. కాబట్టి మీకు ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా మీరు ఎదుర్కొంటూ ఉంటే మీకు ఏమైనా కోర్టు ద్వారా కానీ లేకపోతే అడ్వకేట్ ద్వారా కానీ ఇట్లాంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, కుటుంబ తగాదాలు కూడా అంటున్నాను నేను, కుటుంబ తగాదాలు కూడా పరిష్కరించుకోవచ్చు ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఓకే మాట్లాడచ్చు. ఆ అడ్వకేట్ వాళ్ళని పిలుస్తారు, పిలిచి కూర్చోప్పుడు యశ్వంత్ విషయంలో మనం తీసుకుంటే కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తుంది. అంత పెద్ద కుటుంబ తగాదాలు ఏమున్నాయో వాళ్ళ వల్ల మీకు ఏమి ఇబ్బంది వస్తుందో మీరు వచ్చి మాకు చెప్తే, వాళ్ళ వల్ల మీకు ఏమైనా థ్రెటనింగ్ అవుతుంది అనుకోండి, అది క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుతుంది IPC 506 కింద. ఓకే, సో మీకు ఎవరితో అయినా భయం ఉన్నా, మీకు ఎవరితో అయినా అప్పు ఉన్నా, ఫస్ట్ మీరు ఒక లీగల్ అడ్వైజర్ని, మాలాంటి అడ్వకేట్స్ని సంప్రదించండి. మేము మీకు క్లియర్గా చెప్తాము ఎలా వెళ్ళాలి ముందుకి, మీరు ధైర్యంగా ఎలా ఉండాలి అన్నది. ధైర్యంగా ఉంటే ఎవరు చనిపోరు కదా, ధైర్యం కోల్పోయినప్పుడే కదా మనిషి చనిపోయేది. ధైర్యంగా ఉన్నంత వరకు ఎవరు ఆ డెసిషన్ తీసుకోరు. మరి ఆ ధైర్యం ఇచ్చేది మాలాంటి అడ్వకేట్స్, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు. సో యశ్వంత్ తల్లిదండ్రులకి నేను కండోలెన్సెస్ ఇస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం సమాజంలో ఉన్న అందరి తల్లిదండ్రులకు నేను సందేశం ఇచ్చేది ఏంటంటే, ధైర్యం కోల్పోకండి. మీరే మీ పిల్లలకి ధైర్యం. మీరు ధైర్యం కోల్పోయిన మరో సెకండ్ మీ పిల్లలు అన్నీ కోల్పోతారు. జశ్వంత్ అనే అబ్బాయిది బాచుపల్లిలో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోతానికి కారణం ఆన్సర్ షీట్లో రాస్తాడు ఆయన సూసైడ్ లెటర్. అంటే వీళ్ళకి రోజు ఎగ్జామ్స్ అవుతుంటాయి అనుకుంటా ఇంటర్మీడియట్ కాలేజ్. ఏంటంటే రోజు టార్చర్ ఉంటుంది వీళ్ళతోటి. బట్ ఈ జశ్వంత్ విషయంలో మనం తీసుకుంటే కారణం వేరే ఉంది. యశ్వంత్ తల్లిదండ్రులకి నేను కండోలెన్సెస్ ఇస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం సమాజంలో ఉన్న అందరి తల్లిదండ్రులకి నేను సందేశం ఇచ్చేది ఏంటంటే,